మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. చిరు చరణ్తో పాటు పవన్ కళ్యాణ్ మూవీ నుంచి కూడా న్యూస్ రావడంతో ఫ్యాన్స్ లో జోష్ పీక్స్ కు చేరుకుంది. ఏంటా అప్డేట్స్ అనుకుంటున్నారా? మీరు కూడా చూడండి. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి షార్ట్ గ్యాప్ తర్వాత కొత్త సినిమాను పట్టాలెక్కించారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ పొలాచిలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన మెగా 158 టీం తాజాగా హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. మరోవైపు పెద్ద సక్సెస్ జోష్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్రెడీ 400 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సక్సెస్ ను అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం అభిమానులతో కలిసి మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోబోతోంది మూవీ టీం. మరోవైపు పవన్ సినిమాల విషయంలో కూడా కదలిక కనిపిస్తోంది. ఓజీ సిరీస్ లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక పిక్ ని కూడా షేర్ చేసింది మూవీ టీం. ఇలా వరుస అప్డేట్స్ తో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సాధారణంగా సమ్మర్ సీజన్లో వరుస రిలీజ్లతో థియేటర్లు సందడిగా కనిపిస్తాయి. కానీ ఈ ఇయర్ సమ్మర్కు అలాంటి సందడి కనిపించలేదు. ఒక్క పెద్ది, మా ఇంటి బంగారం లాంటి 1-2 సినిమాలు తప్ప పెద్దగా బజ్ కనిపించలేదు. ఇక స్కూల్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఈ సందడి మరింత తగ్గిపోయింది. జూన్ లాస్ట్ వీక్లో ఒక్క స్ట్రైట్ రిలీజ్ కూడా లేకపోవడంతో ఈ గ్యాప్ను రిలీజ్ సినిమాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాల సందడి కనిపించట్లేదు. గత వారం రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమా బిగ్ హిట్ అయింది. అయినా ఈ వారం ఒక్క స్ట్రైట్ రిలీజ్ కూడా బరిలోకి దిగట్లేదు. ఈ గ్యాప్ ని రిలీజ్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్ సినిమాలు మరొకసారి ఆడియన్స్ ని పలకరిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ సినిమాని 3Dలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కన్నప్ప కూడా ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డివోషనల్ వైబ్ కనిపిస్తోంది. మరోవైపు కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కూడా రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాయి. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన సినిమా చూపిస్తా మామతో పాటు మహేష్ బాబు కెరియర్ ని మలుపు తిప్పిన ఒక్కడు సినిమాని మరొకసారి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. స్ట్రైట్ సినిమాలేవీ లేకపోవడంతో ఆడియన్స్ రిలీజ్లతోనే సరిపెట్టుకుంటున్నారు. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ స్టార్ ఇమేజ్ అందుకోవడంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. ప్రెజెంట్ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ అప్డేట్తో జాన్వీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడిన నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్. తొలి సినిమా ధడక్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్ కిడ్ తర్వాత డిఫరెంట్ మూవీస్ తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన జాన్వీ సౌత్ లో మాత్రం గ్లామర్ రోల్స్ తో బిగ్ హిట్స్ అందుకున్నారు. జాన్వీ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడు హాట్ టాపిక్. ముఖ్యంగా శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ ఎక్కడికి వెళ్లినా శిఖర్ కూడా పక్కనే కనిపిస్తుండటంతో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. తాజాగా శిఖర్ పేరుతో ఉన్న టీ-షర్ట్ తో అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు ఈ బ్యూటీ. ఒకవేళ నేను తప్పిపోతే శిఖర్ పహారియాకు నన్ను అప్పగించండి అంటూ రాసున్న పింక్ కలర్ నైట్ సూట్ తో జాన్వీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ శిఖర్ తో తన రిలేషన్ గురించి ఇలాంటి హింట్స్ ఇచ్చారు జాన్వీ కపూర్. ఆ మధ్య స్టార్ హీరోలకు జోడీలు దొరకడం లేదన్న కంప్లైంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సీనియర్లతో జోడీ కట్టేందుకు చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారు. ఈ లిస్ట్లో గ్లామర్ క్వీన్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ప్రెజెంట్ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలకి జోడీ అంటే ఫస్ట్ వినిపించే పేరు నయనతార. తెలుగు, తమిళ్లో టాప్ హీరోలతో జోడీ కడుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే జోరు చూపిస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో సూపర్ ఫామ్ లో కనిపిస్తున్న మరొక బ్యూటీ తమన్నా. ఒకవైపు గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే సీనియర్ హీరోలకి జోడీగా నటించేందుకు రెడీ అంటున్నారు మిల్కీ బ్యూటీ. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ ఇమేజ్ ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. చెన్నై చంద్రం త్రిష కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. కమల్ హాసన్ నుంచి చిరు వరకు సీనియర్ స్టార్స్ అందరితోనూ జోడీ కడుతున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా గ్లామర్ విషయంలో యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు త్రిషా కృష్ణన్. వీళ్లే కాదు, శ్రియా శరణ్, మంజు వారియర్ లాంటి బ్యూటీస్ కూడా సీనియర్స్ కి బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. రెగ్యులర్ సినిమాలు చేయకపోయినా చేసిన సినిమాలతోనే తమ మార్క్ చూపిస్తున్నారు ఈ నటీమణులు. దీంతో సీనియర్లకి జోడీలను సెట్ చేసే విషయంలో దర్శక నిర్మాతలకి ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు కనిపించట్లేదు. సాధారణంగా హాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన సినిమాలే ఇండియాలో బిగ్ హిట్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమాలకి ఇక్కడ క్రేజ్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు హాలీవుడ్లో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేసేస్తుంది. అసలు రీసెంట్ టైమ్స్ లో మన మార్కెట్ లో హాలీవుడ్ సినిమా జోరు గట్టిగా కనిపిస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ కరీ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్ ని సెట్ చేస్తోంది.
కేవలం 9 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. గ్లోబల్ రేంజ్లో 1000 కోట్ల మార్క్ని క్రాస్ చేసిన ఈ సినిమా ఇండియాలో 77 కోట్లకు పైగా వసూలు సాధించింది. అంతేకాదు ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. హీరో అతీంద్రియ శక్తులున్న ఒక స్టిక్ ని కోరిన కోరిక అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే ఒబ్సెషన్ కథ. ఈ పాయింట్ ని అతి తక్కువ లొకేషన్లు, ఆర్టిస్టులతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. ప్రేమ, థ్రిల్, యూనివర్సల్ ఎమోషన్స్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. హాలీవుడ్ మూవీ మైఖేల్ 66 కోట్లు, హెయిల్ మేరీ 75 కోట్ల వసూలు సాధించాయి. ఇప్పుడు ఆ సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తూ ఒబ్సెషన్ 77 కోట్ల వసూళ్లతో టాప్ లో నిలిచింది. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో అప్పుడే సీక్వెల్ ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్లోనే కాదు హాలీవుడ్ లో కూడా కాంటెంటే కింగ్ అన్న విషయం తేలిపోయింది అంటున్నారు క్రిటిక్స్. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.